నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం ఆశయ సాధనకు పాటుపడాలి. ఆ మహనీయుడి ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు తెలియచెప్పాలన్న అధికారులు, ప్రజాప్రతినిధులు. కొమరం భీం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించిన నేతలు. ఘనంగా సాగిన ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి కార్యక్రమాలు. ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణితో అన్నదాతలకు తీరని అన్యాయం. జిల్లాలో పండించే నాణ్యమైన పత్తిని తక్కువ ధరతో కొనుగోలు చేయడంపై మాజీ మంత్రి జోగురామన్న ధ్వజం. స్థానిక ప్రజాప్రతినిధులకు రైతుల సంక్షేమంపై పట్టింపు లేదని మండిపాటు. కొమరం భీం వర్ధంతి సందర్భంగా పట్టణంలోని బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భీం విగ్రహానికి ఆదివాసీ సంఘాల నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళి అర్పించిన ఆయన ఆదివాసీ హక్కుల కోసం భీం చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. ఆదివాసీల హక్కుల సాధనే ధ్యేయంగా అలుపెరుగని పోరాటాలు చేస్తున్న మహనీయుడు కొమరం భీం అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. హీరాసుక్క జాగృతి సంఘం ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ ఎదుట కొమరం భీం 84వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించగా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం పూజలు జరిపిన అనంతరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, అదనపు ఎస్పీ సురేందర్ రావు, డీఎస్పీ జీవన్ రెడ్డి, పుర కమిషనర్ ఖమర్ అహ్మద్, ఆదివాసీ సంఘాల నేతలు సిడాం రామ్ కిషన్ తదితరులు పాల్గొన్నారు. జల్ జంగల్ జమీన్ నినాదాలతో నిజాం సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహనీయుడు కొమరం భీం అని ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. భీం స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ఆదివాసీల హక్కుల కోసం ప్రభుత్వంతో పాటు అధికార యంత్రాంగం సైతం పనిచేస్తోందని తెలిపారు. ఐక్యంగా ఉంటూ ఆదివాసీలు సమస్యలను సాధించుకోవాలని సూచించారు. గౌరవ కొమరం భీం గారు వారు వర్ధంతి కార్యక్రమం ఈరోజు అధికారంగా జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా కొమరం భీం గారు వారు ఆదివాసీ ఐక్యత కోసం కానీ ఆదివాసీ హక్కులు జల్ జంగల్ జమీన్ ఈ 3 ఏవైతే మేజర్ హక్కులు ఉన్నాయో వాటి కోసం అప్పుడు నిజాం ప్రభుత్వం అగెయిన్స్ట్ అప్పుడు పోరాటం కూడా చేశారు. అప్పుడు మళ్ళీ నిజాం ప్రభుత్వం హైమండార్ఫ్ గారు వారు కూడా వచ్చి మళ్ళీ కారణం ఏముంది, ఆదివాసీ హక్కులు ఏమేమి ఉన్నాయి, అక్కడ ఆసిఫాబాద్కి వచ్చి కూడా మళ్ళీ ఆదివాసీ హక్కుల గురించి చాలా డీటెయిల్గా కూడా స్టడీ చేసి ఒక బుక్ కూడా రాయడం జరిగింది. గోల్డ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ బుక్ కూడా రాయడం జరిగింది. ఆ బుక్ కూడా అందరి కోసం కూడా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ కోసం కూడా ఆ బుక్ చాలా ఒక మంచి మనం ఒక స్ఫూర్తి ఉంది. ఎందుకంటే కొమరం భీం గారు స్ఫూర్తి తీసుకొని ఆదివాసీ హక్కుల కోసం కూడా ప్రభుత్వం కానీ ప్రశాసన కూడా పనిచేస్తుంది, ఇంకా కూడా పని చేయాలి. ఆదిలాబాద్లో పండించే అత్యంత నాణ్యమైన పత్తికి గుజరాత్ కంటే తక్కువ ధర ఉందని, ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు పట్టనట్లు వ్యవహరించడంతో రైతులకు అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి జోగురామన్న ఆక్షేపించారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అన్నదాతల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా ఖండించారు. గుజరాత్లో అధిక ధరకు పత్తిని కొనుగోలు చేస్తూ తెలంగాణ రైతాంగానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, దేశంలోని అత్యంత నాణ్యమైన పత్తిని పండించే ఆదిలాబాద్ జిల్లాలో తక్కువ ధరకు కొనుగోలు చేయడం దేనికి నిదర్శనమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని రైతాంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరని అన్యాయం చేస్తున్నాయని, తెలంగాణపై కేంద్ర నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శించడం సరికాదన్నారు. గుజరాత్ పత్తికి, ఆదిలాబాద్లో పండించే పత్తికి మధ్య తేడాను సీసీఐ అధికార యంత్రాంగం పరిశీలించాల్సిన అవసరం ఉందని, నాణ్యమైన పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేయడం ఎంత మేరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సైతం పారదర్శకంగా పనిచేయడం లేదని, పంటలు చేతికంది వస్తున్నా కొనుగోళ్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదన్నారు. ఏ అంశంలో చూసినా ఆదిలాబాద్లో పండించే పత్తి గుజరాత్ కంటే నాణ్యమైనదేనని, జిల్లాలో పండించే పత్తికి తక్కువ మద్దతు ధరను ప్రకటించారని, నిబంధనల విషయంలోనూ భారీ తేడాలు ఉన్నాయని అన్నారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే ఈ విషయమై స్పందించి రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి మద్దతు ధరను పెంచవలసిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్లో కొనుగోలు చేసిన పత్తికి బయట మార్కెట్లోనూ అధిక ధర వస్తుందని పేర్కొన్నారు. సాంకేతికంగా అన్ని విధాల నాణ్యమైన
నాణ్యమైన పత్తికి తక్కువ మద్దతు ధర కల్పిస్తే స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకు ప్రశ్నించడం లేదని, సోయాబీన్ పంట నిబంధనల విషయంలోనూ ఎమ్మెల్యే మంత్రులకు ఫోన్లు చేసి చేతులు దులుపుకున్నారు. తప్పితే చేసిందేమీ లేదని మండిపడ్డారు. కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఇలా అయితే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సీసీ అయిందో ఎందుకు మార్కెట్లోకి ఇంకా ఇప్పటిదాకా రాలేదు? కారణం ఏంటి? ఇలా భారతదేశ ప్రధాని ఒక గుజరాత్ రాష్ట్రానికే ప్రధానమంత్రి లేకుంటే దేశానికి ప్రధానమంత్రి అని అడుగుతుంది. ఇలా గుజరాత్లో 8,800 రూపాయలతోటి కుంటాలు పత్తి కొనుగోలు చేస్తారు. ఎట్లా ఆదిలాబాద్లో ఎందుకు కొనుగోలు చేస్తారని చెప్పి అడుగుతుంది. ఇలా కాటన్ రైతు చేతి పత్తి పంట అందింది. అందుకొరకే రేపు ఎప్పుడు స్టార్ట్ చేసినా గుజరాత్ మార్కెట్లో ఎందుకు చెప్తున్నాడంటే, గుజరాత్ మార్కెట్లో గుజరాత్ రైతులు పండించే పంట ఒకసారి మీరు వెళ్ళి చూడండి అని చెప్తున్నా. అధికారులను కానీ ఇక్కడ గెలిచినటువంటి భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు కానీ శాసనసభ్యుడు కానీ మీరు అధికారులను తీసుకొని బృందాన్ని గుజరాత్ తీసుకొని పండియ్యాల. ఒకసారి గుజరాత్లో పండించే పత్తి పంట స్టేపుల్ ఎక్కుందా, దాంట్లో దారం ఎక్కొస్తుందా, దారం సన్నము దొడ్డులో ఫరాక్ ఉందా, యార్నులో దారంలో పర్సెంటేజ్ తక్కువ వస్తుందా ఆదిలాబాద్లో? ఇందుకొరకే మేము ఏం చెప్తున్నామంటే, ఒక గుజరాత్కి ఆదిలాబాద్కే కంపారిజన్ చేయండి. నిజంగా మీకు రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఇలా ప్రజలు భారతీయ జనతా పార్టీ ఎంపీని ఎమ్మెల్యేని గెలిపించింది. మీకు అవకాశం ఉంది. కొంత రైతు సంఘం నాయకులు ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళు కానీ అధికారులు కానీ పత్రికా మిత్రులను తీసుకొని గుజరాత్కి వెళ్ళండి. గుజరాత్లో ఏ సెంటర్లు అయితే పత్తి కొనుగోలు చేస్తూ ఉన్నారో అక్కడికి వెళ్ళి చూడండి. దాని మీద నిపుణులు ఉన్నటువంటి నిపుణుల కమిటీని తీసుకుపోండి. పత్తిలో స్టేపుల్ ఎంత వస్తుంది, ఆ పత్తిలో మాయిశ్చర్ పర్సెంటేజ్ ఎంత ఉంది, దాంట్లో యార్డు ఎంత వస్తుంది కుంటల్ పత్తికి, దాంట్లో దారం మందం ఎంత, ఇక్కడ ఆదిలాబాద్లో ఎంత దారం మందం ఎంత, కుంటాలకు పత్తి దారం ఆదిలాబాద్ వెరైటీలు ఎంత వస్తుంది, ఆదిలాబాద్లో పండించే పంట స్టేపుల్ ఎంత వస్తుంది, ఒకసారి తీసుకుపోయి చూపించండి 2-3 రోజులన్నా. ఒకవేళ గుజరాత్ కంటే మన యార్డులో కానీ మన స్టెప్పులో కానీ ఏ మాత్రం పంట ఎక్కువ ఉంటుంది తప్ప ఆదిలాబాద్ సెంటర్ యొక్క పత్తి గుజరాత్ కంటే నేను ఛాలెంజ్ చెప్తున్నా. ఆదివాసీ హక్కుల సాధన కోసం ఉద్యమించిన పోరాట యోధుడు కొమరం భీం వర్ధంతిని పురస్కరించుకొని పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నేతలు ఆయనకు ఘన నివాళి అర్పించారు. కొమరం భీం చేసిన త్యాగాలు, పోరాటాలను స్మరించుకుంటూ ఆ మహనీయుని ఆశయ సాధనకు పాటుపడాలని పిలుపునిచ్చారు. జల్ జంగల్ జమీన్ నినాదంతో ఉద్యమించిన వీరుడు, ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం వర్ధంతి కార్యక్రమాలను గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. కొమరం భీం చేసిన పోరాటాలను స్మరించుకుంటూ ఆయన స్ఫూర్తితో ముందుకు సాగాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే పట్టణంలోని కొమరం భీం విగ్రహం వద్ద ఎమ్మెల్యే పాయల్ శంకర్ పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. భీం చేసిన పోరాటాలను స్మరించుకుంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు లాలా మున్నా, జోగు రవి, నైతం రవీందర్, దశరథ్ పటేల్, రాకేష్, నగేష్ రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనను ఎదురించి జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన గొప్ప నాయకుడు కొమరం భీం అని అన్నారు. భౌతికంగా ఆయన మన మధ్య లేనప్పటికీ ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమందరం ముందుకు సాగాలన్నారు. మారుతున్న పరిస్థితులలో ఆదివాసీల జీవితాలలో వెలుగులు నింపాల్సిన అవసరం ఉందన్నారు. భీం ఆశయాల సాధనకు అనుగుణంగా నడుచుకోవాలని పేర్కొన్నారు. ఆ రోజు ఆదివాసీలు కానీ మిగతా ప్రజల జీవితాలతో ఆనాడు ఉన్నటువంటి నిరంకుశత్వ పాలనను ఎదిరించి మా జన్మ హక్కుగా ఉన్నటువంటి జల్ జంగల్ జమీన్ అనే నినాదాన్ని తీసుకొని ఆ రోజు ఒక సామాజిక స్పృహతో పోరాటం చేసినటువంటి గొప్ప నాయకుడు కొమరం భీం. ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొమరం భీం వర్ధంతి సందర్భంగా భీం విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళి సమర్పించారు. ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు గిమ్మ సంతోష్, లోక ప్రవీణ్ రెడ్డి, షకీల్ తదితరులు పాల్గొన్నారు.
సాధిద్దాం 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 సాధిద్దాం. జై కొమరం భీమ్, జై కొమరం భీమ్, జై కొమరం భీమ్. అటు తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి కొమరం భీం విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళి సమర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ధర్మపురి చంద్రశేఖర్, అశోక్, గోవర్ధన్ రెడ్డి, రహీం ఖాన్, వేముల నాగరాజు, గౌతమ్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కొమరం భీం వర్ధంతి సందర్భంగా భీం విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి, అరుణ్ కుమార్, కుంటాల రాములు తదితరులు పాల్గొన్నారు. అటు మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భీం విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళి సమర్పించారు. సంఘం అధ్యక్షులు కొప్పుల రమేష్, మేకల మల్లన్న, బొబ్బిలి సుధాకర్, ఏర సుధీర్, గంపల ప్రభాకర్, రాజేశ్వర్, బేరదేవన్న, సూరం భగవాన్లు, దాసరి బాబన్న, పాశం రాఘవేంద్ర, బోండ్ల వెంకటస్వామి, తొగరి ప్రకాష్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివాసీల హక్కుల కోసం కొమరం భీం చేసిన పోరాటాలను నేతలు గుర్తు చేసుకున్నారు. మరోవైపు సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో కొమరం భీం విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఆ మహనీయుడు చేసిన పోరాటాలను స్మరించుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, గేడం మాధవ్, సూర్యకాంత్, కందుల రవీందర్, రేణికుంట రవీందర్, లోలపు శ్రీనివాస్, మాదస్తు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. అటు తలమడుగు మండల కేంద్రంలో ఆదివాసీ సంఘాలు తుడుందెబ్బ మండల శాఖ ఆధ్వర్యంలో కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం డోలు వాయిద్యాలు వాయిస్తూ పూజలు జరిపారు. జెండాను ఆవిష్కరించి భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ డివిజన్ కార్యదర్శి జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల కోసం నిజాం సర్కారును ఎదిరించే జల్ జంగల్ జమీన్ నినాదంతో పోరాటం చేసిన కొమరం భీం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గ్రామ పటేల్ ధర్ము, నీలగిరి అశోక్, లింగన్న, జంగు, గోపి తదితరులు పాల్గొన్నారు. ధన్య ధన్య నీకే కొమరం భీమురు మందెరు పోనిల్సి మంతి కొమరం భీముని కొమరం భీం ఆశయాలను సాధిద్దాం సాధిద్దాం కొమరం భీం అమర్ హై కొమరం భీం అమర్ హై కొమరం భీం అమర్ హై జై కొమరం భీం జై. ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి కార్యక్రమాన్ని పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించారు. అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా కలెక్టర్ రాజర్షి షా, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు హాజరై వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రామాయణం రచించిన వాల్మీకి మహర్షి జీవిత చరిత్రను నేటి తరానికి తెలియచెప్పేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో గురువారం వాల్మీకి మహర్షి అధికారిక జయంతి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు పలువురు అధికారులు వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేశారు. సమీకృత బీసీ భవనాలు, వసతి గృహాల సమస్యలను పరిష్కరించాలని బీసీ సంక్షేమ సంఘం నేతలు వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, బీసీ డీడబ్ల్యూఓ రాజలింగు, బీసీ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రామాయణం రచించిన వాల్మీకి మహర్షి జీవిత చరిత్ర అందరికీ తెలియాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆయన ఆలోచన విధానాలతో పాటు రామాయణంలోని పలు అంశాలను పాఠ్యాంశాలలో పొందుపరచారని తెలిపారు. చిన్నారుల విద్యపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించి వారి ఉన్నతికి కృషి చేయాలని సూచించారు. సమీకృత బీసీ భవనం నిర్మాణంతో పాటు వసతి గృహాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని పేర్కొన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ వాల్మీకి మహర్షి గురించి నేటి తరం తెలుసుకునేలా జయంతి ఉత్సవాలను నిర్వహించడం సంతోషకరమని అన్నారు. పట్టణంలో 5 కోట్లతో నిర్మించ తలపెట్టిన సమీకృత భవనంతో పాటు కొన్ని వసతి గృహాలు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా రుణాలు మంజూరు చేయాలని సూచించారు. వాల్మీకి మహర్షి యొక్క జీవిత చరిత్రని మనం ఒకసారి నెమరేసుకుంటే మనిషి జీవితంలో ఒక తపస్సు ద్వారా, ఒక పాజిటివ్ ఆలోచన ద్వారా
ఎంత గొప్ప విజయాలు సాధించగలుగుతాడో వాల్మీకి మహర్షి యొక్క జీవిత చరిత్ర. దీన్ని ప్రభుత్వం అధికారికంగా చేసినందుకు ప్రభుత్వానికి కూడా నా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. బీసీల జీవితాలు వాల్మీకి మహర్షి చరిత్ర కావచ్చు, జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే వీరి యొక్క జీవితాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా మనం కొంత ఆదర్శంగా తీసుకొని బీసీలంతా కూడా ముందుకు కదలాల్సిన అవసరం. ఇప్పటికే బీసీ సంక్షేమ సంఘం నాయకత్వాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎక్కడ ఏ అవకాశం వచ్చినా కూడా మీ వంతు పాత్ర మీరు నిర్వహిస్తామా. జల్ జంగల్ జమీన్ నినాదాలతో అలుపెరుగని పోరాటాలు చేసిన కొమరం భీం పోరాట స్ఫూర్తిని నేటి తరం అందిపుచ్చుకోవాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. కొమరం భీం వర్ధంతిని పురస్కరించుకొని ఘన నివాళి సమర్పించిన ఆయన ఆ మహనీయుడు చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. జల్ జంగల్ జమీన్ కోసం అలుపెరుగని పోరాటాలు చేసిన మహనీయుడు కొమరం భీం అని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. కొమరం భీం వర్ధంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని భీం విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. ఆ మహనీయుడు చేసిన పోరాటాలను స్మరించుకుంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు అలాల జై, రోకన్ల రమేష్, విజయగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, మేస్రం పరమేశ్వర్, కుమ్రరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఆదివాసీల సంక్షేమమే పరమావధిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందన్నారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణకు పాటుపడ్డామని పేర్కొన్నారు. జోడేఘాట్ను అభివృద్ధి చేయడంతో పాటు కొమరం భీం మ్యూజియంను సైతం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఆ మహనీయుడి పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అటువంటి కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడే జోడెన్ ఘాట్కి వెళ్ళి ఒకవేళ తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తప్పకుండా కొమరం భీం గారి యొక్క జ్ఞాపకార్థం కొరకు ఈ జిల్లాలో అనేక కార్యక్రమాలు చేయవలసినవి ఉన్నాయి. ఆనాటి ఆంధ్ర పాలకులు సమైక్యవాదులు ఏ నాయకుడు కూడా చేయలేదు. ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తాం, తెలంగాణ రాష్ట్రం వస్తుంది, తప్పకుండా వారి పేరుతోటి వారు ఆనాడే మాట ఇచ్చారు. ఇలా 25 కోట్ల రూపాయలతోటి ఆదివాసుల యొక్క సంస్కృతిని, ఆచారాలను అన్నిటినీ అక్కడ జ్ఞాపకార్థం కొరకు ఒక మ్యూజియంతో పాటు కొమరం భీం పేరుతోటి ఆసిఫాబాద్ జిల్లాను కొమరం భీం జిల్లా పేరుతో పాటు ఇయ్యాల జల్ జంగల్ జమీన్ కొరకు ఏదైతే హక్కుల కొరకు పోరాటం చేసిండో ఆదివాసులకు అటవీ భూముల పట్టాలిచ్చి వారికి రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి వీళ్ళు అనేక కార్యక్రమం అక్కడ కనీసం అధికారిక కార్యక్రమం చేయాలంటే కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఏ నాయకుడు పైకి వెళ్ళలేదు. ఇక్కడనే అట్టిలోనే పూజ చేసి పోలీసు పహారాతోటి వర్ధంతి జరిపిన తప్ప ఏనాడు అధికారికంగా పైకెక్కి ఎవ్వరు ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి పోలే. నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో బీజేపీ పార్టీ చేరికల కార్యక్రమాన్ని నిర్వహించగా పలువురు నేతలు ఎమ్మెల్యే సమక్షంలో బీజేపీలో చేరారు. జైనత్ మండలం వెల్లూరి గ్రామ మాజీ ఉప సర్పంచ్ దుర్వ చంపత్రావుతో పలువురు నేతలు బీజేపీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ సమస్యలకు పరిష్కార మార్గం లభించడం లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నట్లు వివరించారు. నిజాయితీ విలువలతో కూడిన రాజకీయాలు చేసే బీజేపీ పార్టీలో చేరేందుకు నేతలు ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. నితీష్, ఎర్రగుండ్ర, శంకర్, భీమరావు, గణేష్, సంకోచ్, ఎర్రగుండ్ర, అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూనే ఉంటామని మాజీ మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభ నేపథ్యంలో గురువారం జైనత్ మండలం నిరాల గ్రామంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు రైతాంగానికి చేసిందేమీ లేదని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను క్షేత్రస్థాయిలో తెలియజెప్పేందుకు చేపడుతున్న కేటీఆర్ సభను జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జైనత్ మండలంలోని నిరాల గ్రామంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించి సభ విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో మాజీ ఎంపీపీ గోవర్ధన్, మాజీ వైస్ ఎంపీపీ విజయ్ కుమార్, లింగారెడ్డి, గణేష్ యాదవ్, ఊషన్న తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 24న రామ్లీలా మైదానంలో నిర్వహించనున్న సభలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారని మాజీ మంత్రి జోగురామన్న తెలిపారు. 6 గ్యారంటీలు, 420 హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిలువున మోసం చేసిందని మండిపడ్డారు. అన్నదాతల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుందని, వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. రుణమాఫీ, రైతు భరోసా పథకాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పెన్షన్ పెంపు, మహిళలకు పెన్షన్ వంటి అనేక హామీలను బుట్టదాఖలు చేశారన్నారు. తర్వాత విషయం ఏ ఊళ్ళో అడిగినా ఏం గంగటి మామ పక్కా మామ మీరు మీటింగ్ పెట్టుండ్రి, రైతులు మాత్రం స్వచ్ఛందంగా వస్తారు, అసలు మీటింగ్ పెట్టుకోడు కావాలా, ఈ ప్రభుత్వం మీద మెడలు వంచి ప్రభుత్వంతో కొట్లాడటంతోటి ఎవరైతే ముందుకు వస్తారో ఖచ్చితంగా రైతు కూలీలు రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము చాలాసార్లు విచారం చేసుకున్నాం. ఎందుకు పోయి ఇంత తొందర అవసరమా అంటే, లేదు సార్, రైతులు మొత్తం ఊళ్ళల్లా అడుగుతున్నారు, కానీ ఒక కేటీ రామారావును పిలిచి మీటింగ్ పెట్టడం అంటే మరి ఒక జోగురామన్నకి పిసలేసిందా, జోగురామన్ ఎందుకు ఆదిలాబాద్ తాలూకాలో పెడుతున్నటువంటి చాలామంది మాట్లాడతారు. కానీ నేను ఒకటే విషయం, నా కార్యకర్తల మీద, నాయకుల మీద పూర్తి విశ్వాసం ఉంది. జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో పెన్గంగా పరివాహక ప్రాంతంతో పాటు ఆయా ప్రాంతాలలో వచ్చిన వరదతో పంట నష్టపోయిన రైతులను ఆదుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని బేలా మండల నేతలు పేర్కొన్నారు. వరదలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారం జమ చేసిన నేపథ్యంలో బేలా మండలం బెదోడా గ్రామంలో సీఎం ఫ్లెక్సీకి నేతలు పాలాభిషేకం చేశారు. సీఎంతో పాటు పలువురు మంత్రుల ఫోటోలతో కూడిన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో నాయకులు సామ రూపేష్ రెడ్డి, ఫైజుల్లా ఖాన్, రామ్దాస్ నాక్లే, విలాస్ పటేల్, వామన్, సంజయ్ గుండావార్ తదితరులు పాల్గొన్నారు. చెకుముకి సైన్స్ సంబరాలను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే చెకుముకి సైన్స్ సంబరాల పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. డిఎస్సి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి టీచర్లుగా నియామకమైన పలువురికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వారు సాధించిన విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సన్మానాలతో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో భాగంగానే జైనత్ మండలం గూడా గ్రామానికి చెందిన ఆమ్రశంకర్, సాయి కుమార్లు డిఎస్సిలో టీచర్లుగా ఎంపిక కాగా వారిని గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. స్థానిక రామ్నగర్లోని కిడ్జీ పాఠశాలలో గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, గ్రామస్తులు వారిని శాలువాలతో సత్కరించారు. అదేవిధంగా ఎంబీబీఎస్ సీటు సాధించిన సాయి కుమార్ను సైతం సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్ గంగుల రాములు, ఉద్యోగ సంఘం అధ్యక్షులు రంగినేని రామారావు, కార్యదర్శి మోహన్ రావు, వేణుగోపాల్ యాదవ్, టీచర్ యూనియన్ నాయకులు సూరం భగవాన్లు, శ్రీకాంత్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు యువత అహర్నిశలు కష్టపడాలని, తద్వారా తోటివారికి ఆదర్శంగా నిలవాలని వక్తలు సూచించారు. కోజాగిరి పౌర్ణమి సందర్భంగా పట్టణంతో పాటు పలు గ్రామాల్లో ప్రత్యేక పూజలు జరిపి చంద్రుడిని పాలలో దర్శించుకున్నారు. దీంతో ఆయా కాలనీలలో కోలాహల వాతావరణం నెలకొంది. కోజగిరి పౌర్ణిమని పురస్కరించుకొని ఊరువాడ పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. పాలలో చంద్రబింబం చూసి పాలను సేవించడం పౌర్ణమి ప్రత్యేకతగా నిలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే పలు కాలనీలు, గ్రామాల్లో బుధవారం రాత్రి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలోని బృందావన్ కాలనీలో స్థానికులు చంద్రబింబాన్ని పాలలో చూసి సేవించారు. కాలనీ వాసులంతా ఒకచోట చేరడంతో సందడి వాతావరణం కనిపించింది. అదేవిధంగా తాంసీ మండల కేంద్రంలో బతుకమ్మ గద్దెల వద్ద కోజగిరి పౌర్ణమిని జరుపుకున్నారు. లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పాలల్లో చంద్రుడిని దర్శించుకున్నారు.
జైనత్ మండలం తర్నం దిగువ వంతెన నుంచి రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. బేలా జైనత్ మండలాలతో పాటు మహారాష్ట్రకు వెళ్లే ప్రధాన మార్గమైన తరుణం వంతెన కుంగిపోవడంతో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అయితే ప్రజల సౌకర్యార్థం నది వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి భారీ వర్షాల ఉధృతికి కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ రహదారి నిర్మాణాన్ని చేపట్టి తిరిగి వాహనాల రాకపోకలను ప్రారంభించారు. నూతన రహదారి నిర్మాణం పూర్తి కావడంతో స్థానికులు గత కొన్ని నెలలుగా పడుతున్న ఇబ్బందులు తప్పనున్నాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆదివాసీ పోరాట యోధుడు కొమరం భీం ఆశయ సాధనకు పాటుపడాలి. ఆ మహనీయుడి ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు తెలియచెప్పాలన్న అధికారులు, ప్రజాప్రతినిధులు. కొమరం భీం వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు సమర్పించిన నేతలు. ఘనంగా సాగిన ఆదికవి వాల్మీకి మహర్షి జయంతి కార్యక్రమాలు. ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణితో అన్నదాతలకు తీరని అన్యాయం. జిల్లాలో పండించే నాణ్యమైన పత్తిని తక్కువ ధరతో కొనుగోలు చేయడంపై మాజీ మంత్రి జోగురామన్న ధ్వజం. స్థానిక ప్రజాప్రతినిధులకు రైతుల సంక్షేమంపై పట్టింపు లేదని మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.